హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొబ్బరన్నం వండుకుందామండి. దానికి కావాల్సినవి పెట్టుకున్నానేంటి, కొబ్బరికాయ, ఒక చిన్ని కొబ్బరికాయ, దానికి ఒక పావు రైస్ పడుతుంది. పావు రైస్ అంటే ఇది నేను కడిగి పెట్టుకున్నాను రెడీగాను. ఈ పావు రైస్, దాంట్లో నేను క్యారెట్ కూడా వేస్తున్నాను. క్యారెట్ వేయడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది, ప్లస్ కలర్ఫుల్గా ఉంటుంది రైస్. కొబ్బరన్నం ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ క్యారెట్ పీసెస్, ఈ కొబ్బరి పీసెస్, ఇవన్నీ మిక్సీ పెట్టి పాలు తీసేస్తాను. పాలు తీసాక అప్పుడు చూపిస్తాను. చూడండి, మిక్సీ పట్టేసింది ఈ కొబ్బరిది. మనం పాలు ఇలా తీసేసుకుందాం. చూడండి, ఇలా వచ్చేసాయి కదా. ఇలా తీసుకున్నాక అప్పుడు మనం రైస్లో వేసుకుందాం. చూడండి, పాలు పూర్తిగా వచ్చేసాయి. ఇప్పుడు మనం దీంట్లో రైస్లో వేసేసుకుందాము. చూడండి, రైస్ పెట్టుకున్నాను. దీంట్లో 2 గ్లాసెస్, 1 గ్లాసు రైస్ వేసాను, 2 గ్లాసెస్ మిల్క్ వేసేసుకుందాం. చూడండి, కరెక్ట్గా వచ్చాయి ఈ మిల్క్ కూడాను, అంతే. చూడండి, దీనిలో నేను చెక్క, లవంగాలు, ఒక యాలకులు, అంతేనండి. కొంచెం పసుపు వేసేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది ఎక్కువ తాలింపులు అవి పెట్టక్కర్లేదండి. దీనికి సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. చూడండి, ఇవన్నీ వేసాను కదా. ఒకసారి ఇలా వేసుకుని మనం సాల్ట్ కూడా టేస్ట్ కూడా చేసేసి పొయ్యి మీద పెట్టేద్దాం. ఎందుకంటే ఇవి తాలింపులు అవన్నీ వేస్తే వేరే పలావ్ టేస్ట్ వచ్చేస్తుంది. కొబ్బరన్నం టేస్ట్ కొబ్బరన్నం లాగా రావాలంటే ఇలాగే పెట్టుకోవాలా. ఇలా నేను రైస్ అయ్యాక నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, స్టవ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత రైస్ అయిపోయాక చూపిస్తాను. చూడండి, కొబ్బరన్నం రెడీ అయిపోయింది. మనం ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇలా సింపుల్గా నీట్గా అయిపోద్ది అనమాట. ఇది మంచి వాసన వచ్చేస్తుంది. వాసన కూడా ఇందులోకి వస్తే బాగుంది వీడియోలోకి, కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, కొబ్బరన్నం రెడీ అయిపోయింది. దానికి నేను కోడికూర, నాటుకోడి కూర రెడీ చేసుకున్నాను. అది మీకు చూపించలేదు, కానీ చూడండి ఎంతో చక్కగా ఉంది. ఇది నేను టేస్ట్ చేసి చూస్తాను. సూపర్గా ఉందండి. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది హెల్తీ ఫుడ్. కొబ్బరికాయ మనకి హెల్త్, క్యారెట్ హెల్తీ ఫుడ్డే. ఇలా చేసుకుంటే మనకి చాలా ఇంట్రెస్ట్గా తినవచ్చు. మనకి ఒకసారి అన్ని రకాల విటమిన్స్ వస్తాయి. ఓకేనండి, బాయ్. మరొకటి ఇష్టం మళ్ళీ కలుసుకుందాం. నాకు కొంచెం షేర్ చేసి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.